రమా ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణింపబడింది. ఓ జనార్దన, ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ, ఓ రాజసింహమా, ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అని పలకసాగాడు. చాలా కాలం కిందట ముచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమ నది అయిన చంద్రభాగ యొక్క పేరును ఆ అమ్మాయికి పెట్టారు. యుక్త వయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయం జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రబాగ కలవరిపడినదై తనలో తాను, ఓ దేవా, ఇప్పుడేమి చెయ్యాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుణ్ణి పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేస్తాడు అని అనుకోసాగింది. ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేమి చెయ్యమంటావు? నా ప్రాణం ఎలా రక్షించబడుతుంది అన్నాడు. అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు చంద్రబాగ తన భర్తతో, స్వామి, మనుషుల మాట అటుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఈరోజు ఆహారం ఉండడు. కనుక ప్రభు, ఇక మనుషులు ఎట్లా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండా తినవలసి ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అంది చంద్రబాగ తన భర్తతో. భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో, నీవు చెప్పింది అక్షరాల సత్యమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చెయ్యాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందే అదే జరిగి తీరుతుంది కదా అన్నాడు. ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రత పాలనను ఉద్యుక్తుడయ్యాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజసింహమా, ఆ రాత్రి వారంతా సంకీర్తన, అర్చనలతో గడిపివేశారు. కానీ ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమైంది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు. ముచుకుందని ఆజ్ఞ చంద్రబాగ సతీ సహగమనం మేరకు వద్దని మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది. రాజా, ఇంతలో రమా ఏకాదశి వ్రత పాలన ప్రభావంగా శోభనుడు దేవపురం అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది మందర పర్వతం పైన ఉన్నది. రత్న ఖచ్చితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణి ఖచ్చితమగు గోడలు కలిగినదియు ఐశ్వర్యయుత ప్రాసాదములో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రము పట్టబడి ఉంది. కర్ణకుండలములతో, కర్ణాభరణములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో, కంకణములతో అలంకృతుడై అతడు రాజసింహాసనమును కూర్చుండేవాడు. గంధర్వులచే, అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేడివాడు. ఒకరోజు ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుణ్ణి చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. తర్వాత అతడు బ్రాహ్మణుణ్ణి కుశలం అడిగాడు. తర్వాత ముచుకుందుడు తన భార్య చంద్రబాగ, ముచుకుందపుర జనుల గురించిన క్షేమ సమాచారాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెప్పుడు చూడలేదు. మీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడిగాడు.
ఆశ్వీజ కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలననే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసినది. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రబాగకు తెలపండి. ఆమె దీనిని సుస్థిరమునర్చగలిగే సామర్థ్యం కలిగినట్టిది అని శోభనుడు అన్నాడు. శోభనుని మాటలను విన్న బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రబాగకు వివరించాడు. అది వినిన చంద్రబాగ అమితానందభరితురాలయ్యింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మ, నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చెయ్యాలి అని అన్నాడు. అది వినిన చంద్రబాగ తనను తన భర్త చెంతకు తీసుకుని వెళ్ళమని బ్రాహ్మణుణ్ణి అర్థించింది. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాటు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది. తదనంతరం సోమశర్మ చంద్రబాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దేదీప్యమాన మగు ముఖవర్చస్సు కలిగిన చంద్రబాగ యొక్క కథను వినిన తర్వాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు. వామదేవుడు వసికిన మంత్ర ప్రభావం వలన, ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రబాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తర్వాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకొన్నది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అప్పుడు చంద్రబాగ తన భర్తతో, ప్రభు, నా మంచి మాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏండ్ల వయసు నుండే ఏకాదశి వ్రత పాలనను చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధంగా నిలుపుగాక అని అన్నది. ఆ తర్వాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ, రాజా, పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని ఖచ్చితంగా పాటించేవారు బ్రహ్మహత్య పాతకము వంటి పాపము నుండైనా నిస్సందేహముగా బయటపడతారు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్టు కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా వ్రతానుయాయులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పి ముగించాడు శ్రీకృష్ణుడు.